హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని ఒక హిస్టారికలీ ఫేమస్ ప్లేస్కి అయితే వచ్చాను. అదేంటంటే లేపాక్షి. సో ఈ వీడియోలో లేపాక్షి హిస్టరీ గురించి, ఆ ప్లేస్ పవిత్రత గురించి, అండ్ ఇంకా అక్కడ మనం ఏమేమి చూడొచ్చు, అక్కడ ఉన్న ఫెసిలిటీస్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. చలో, నేనైతే బెంగళూరు నుంచి లేపాక్షి వెళ్తున్నాను. సో బెంగళూరు నుంచి లేపాక్షికి 115 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఇక్కడికి డైరెక్ట్గా బస్ ఫెసిలిటీస్ అయితే లేవు. మీ ఓన్ వెహికల్స్ ఉంటే ఓన్ వెహికల్స్లో రావడం బెటర్, లేకపోతే ఏదైనా కార్ కానీ బైక్ కానీ హైర్ చేసుకుంటే బెటర్. మీకు వెళ్లే దారిలో గుడిబండే ఫోర్ట్ అని చెప్పేసి ఒక ప్లేస్ అయితే ఉంటుంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా విజిట్ చేసుకోవచ్చు. బెంగళూరు నుంచి లేపాక్షి వెళ్ళేటప్పుడు మధ్యలో అక్కడక్కడ డ్యామ్స్ అయితే ఉన్నాయి. ఆ వ్యూ అయితే చాలా సూపర్ గా ఉండింది. అసలు ఆ కొండల మధ్యలో వాటర్, ఆ వ్యూ అయితే నాకు చాలా నచ్చింది. మీరు కావాలనుకుంటే ఇక్కడ కూడా కొద్దిసేపు ఆగి స్పెండ్ చేసి వెళ్ళొచ్చు. చాలా మంది ఈ రూట్ లో వెళ్లే వాళ్ళు ఆగి అక్కడ ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. అంత బాగున్నాయి వ్యూస్. లేపాక్షికి 800 ఇయర్స్ అబో హిస్టరీ అయితే ఉంది. సో మీరు ఒకవేళ లేపాక్షికి వెళ్ళాలనుకుంటే ఈ హిస్టరీ తెలుసుకుని వెళ్తే ఇంకా బాగుంటుంది. సో ఫైనలీ నేను లేపాక్షి టౌన్ కి అయితే రీచ్ అయిపోయాను. ఇక్కడ మీకు పార్కింగ్ ఫెసిలిటీ అయితే ఉంది. వీరభద్ర స్వామి టెంపుల్ బ్యాక్ సైడ్ మీకు పార్కింగ్ ఫెసిలిటీ అయితే ఉంటుంది. 2 వీలర్ 4 వీలర్ డిఫరెంట్ ప్రైజెస్ తో మీకు పార్కింగ్ ఫెసిలిటీ అయితే అవైలబుల్ ఉంది. ఇది వచ్చేసి టెంపుల్ కి ఎంట్రీ అనమాట. యాక్చువల్ గా మనం చూసిన పార్కింగ్ ఏరియానే కాకుండా ఇక్కడ కూడా వెహికల్స్ అయితే పార్క్ చేశారు. అండ్ ఎంట్రీ దగ్గర మీకు సో మెనీ స్నాక్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ ఫుడ్ ఐటమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నాకైతే లేపాక్షి గురించి ఈ స్ట్రాంగ్ హిస్టరీ తెలుసుకున్న తర్వాత మీ అందరితో ఖచ్చితంగా ఈ హిస్టరీ షేర్ చేయాలనిపించింది. ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. మీరు ఎప్పుడైనా లేపాక్షి వెళ్ళాలనుకుంటే ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా హెల్ప్ అవుతుంది. టెంపుల్ కి ముందు మీకు అన్నప్రసాద భవనం అని చెప్పి ఉంటుంది. ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అది స్వామివారి ప్రసాదం లాగా పెడుతున్నారు అనమాట. లేపాక్షిలో మెయిన్ టెంపుల్ వచ్చేసి ఈ వీరభద్ర స్వామి టెంపుల్ అన్నమాట. సో మీరు దర్శనం అయిపోయిన తర్వాత డైరెక్ట్ గా అన్నప్రసాద కేంద్రం దగ్గరకు వచ్చి అన్నప్రసాదం తీసుకుని వెళ్ళొచ్చు. నేను ఇంకొక విషయం ఏం చెప్పాలి అనంటే, పార్కింగ్ కి వీరభద్ర స్వామి టెంపుల్ కి ఎదురుగా కూడా మనం పార్కింగ్ అయితే చేసుకోవచ్చు వెహికల్స్ ని. టెంపుల్ కి బ్యాక్ సైడ్ అలానే టెంపుల్ ముందు కూడా పార్కింగ్ ఫెసిలిటీ అయితే ఉంది. మీకు ఎక్కడ కన్వీనియంట్ ఉంటే అక్కడ వెహికల్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు. మీరు స్టెప్స్ ఎక్కేసి పైకి వచ్చేస్తే మీకు ఫుట్వేర్ వదలడానికి ఇక్కడ ఫెసిలిటీ అయితే ఉంటుంది. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. టెంపుల్ లోపలికి వెళ్లే ముందు మీకు రైట్ సైడ్ లో లెఫ్ట్ సైడ్ లో చిన్న పార్క్ లా ఉంటుంది. ఇక్కడ బెంచెస్ కూడా అరేంజ్ చేశారు. సో మీరు ఇక్కడ కావాలంటే దర్శనం తర్వాత హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు. టెంపుల్ బయట మీకు టెంకాయలు అయితే దొరుకుతున్నాయి. ఈ ఫెసిలిటీ మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఎంట్రీ దగ్గర మీకు ఇక్కడ టికెట్ అయితే ఇస్తారు. ఇన్ కేస్ మీ చేతిలో కొబ్బరికాయ ఉంటే ఈచ్ కొబ్బరికాయకి 5 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారనమాట. ఒకవేళ మీరు అర్చన చేసుకోవాలి అని అనుకుంటే 10 రూపీస్ అయితే టికెట్ ఉంటుంది. నేను వెళ్ళినప్పుడైతే 60 రూపీస్ తీసుకుని 2 కొబ్బరికాయలు అయితే నాకు ఇచ్చారు. లేపాక్షి టూరిజం మొత్తంలో మనం చూడాల్సిన మెయిన్ ప్లేస్ వచ్చేసి ఈ వీరభద్ర స్వామి టెంపుల్ అన్నమాట. ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ వచ్చేసి 1500s లో జరిగింది. 1522లో ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేశారు. కానీ 1538 కి ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ ఆపేయాల్సి వచ్చింది. సో దానికి రీజన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. విరూపన్ అనే అతను ఈ ప్లేస్ లో ఉన్న అన్ని హిస్టారికల్ థింగ్స్ ని చూసి ఈ గుడి కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేశాడనమాట. కాకపోతే ఏంటంటే అప్పట్లో ఈ ప్లేస్ ని పరిపాలిస్తున్న రాజు దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోకుండా ఆయన ఈ కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేశాడు. మొత్తం కన్స్ట్రక్షన్ వచ్చేసి గవర్నమెంట్ మనీతోనే స్టార్ట్ చేశాడు. సో ఈ విషయం తెలుసుకున్న రాజు ఆయన కళ్ళు తీసేయాలి అని చెప్పేసి ఒక పనిష్మెంట్ అయితే ఇచ్చాడు. రాజు సైనికులు వచ్చి విరూపన్ ని తీసుకెళ్లక ముందే విరూపన్ సెల్ఫ్ రెస్పెక్ట్ తో తన కళ్ళను తనే తీసేసి విసిరేశాడనమాట. అప్పటితో ఈ కన్స్ట్రక్షన్ అయితే ఆగిపోయింది. ఈ హిస్టరీ గురించి క్లియర్ గా తెలుసుకోవడానికి ఇక్కడ మీకు గైడ్స్ అయితే అవైలబుల్ ఉంటారు. ఖచ్చితంగా మీరు వెళ్ళినప్పుడు ఈ ఫెసిలిటీ అయితే యూజ్ చేసుకోండి. ఈ టెంపుల్ మొత్తంలో టోటల్ గా 876 పిల్లర్స్ అయితే ఉంటాయి. అసలు ఇక్కడున్న ఈ కట్టడం మొత్తం చూసిన తర్వాత నేను మెస్మరైజ్ అయిపోయాననే చెప్పాలి. యాక్చువల్ గా ఈ ఏరియాలో చాలా వేడిగా ఉంటుందన్నమాట. ఎండలు చాలా ఎక్కువగా ఉంటాయి. నేను కూడా చాలా ఎండలోనే వచ్చాను. కానీ టెంపుల్ లోపలికి రాగానే మొత్తం చాలా చల్లగా అయిపోయింది.
అయిపోయింది, చాలా కూల్గా ఉంది. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ఈ రాతి కన్స్ట్రక్షన్ అన్నమాట. టెంపుల్ మొత్తం రాతితోనే కన్స్ట్రక్షన్ చేశారు. ఇదే వీరభద్ర స్వామి ఐడల్ అన్నమాట. ఫుల్ ఆఫ్ డివైన్ ఫీలింగ్ ఇక్కడికి రాగానే. యాక్చువల్ గా ఇక్కడ నుంచి మనం ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయకూడదు, కెమెరా అనేది అలో లేదు. కానీ మీరు ఇక్కడ ఏమేమి చూడొచ్చు అనే ఒక ఐడియా కోసం నేనైతే వీడియో తీస్తున్నాను. లోపల మీకు నవగ్రహాలు కూడా ఉంటాయి. వీరభద్ర స్వామి టెంపుల్ తో పాటు గణపతి, శివుడు, నంది, పార్వతి, దుర్గాదేవి, ఇంకా కొన్ని లింగాలు కూడా లోపలైతే ఉన్నాయి. ఈ టెంపుల్ లోపల ఉన్న అన్ని లింగాల్లో కూడా రామలింగం, హనుమలింగం ఈ రెండు లింగాలు కూడా త్రేతాయుగం నుంచి ఈ ప్లేస్ లో ఉన్నాయని చెప్పేసి ఇక్కడున్న గైడ్ అయితే చెప్పాడు. నేను చెప్పిన రామలింగం వచ్చేసి ఇదే అనమాట. నేనైతే సో బ్లెస్డ్ గా ఫీల్ అయ్యాను ఇవన్నీ చూడడానికి. త్రేతాయుగంలోని థింగ్స్ ని ప్రెసెంట్ ఇంత దగ్గరలో నుంచి చూడడం అనేది నిజంగానే బ్లెస్సింగ్. సో మీరు కూడా ఎప్పుడైనా ఛాన్స్ ఉంటే డెఫినెట్లీ లేపాక్షిని విజిట్ చేయండి. ఇది వచ్చేసి రఘునాథ స్వామి టెంపుల్. చూడండి, మొత్తం కన్స్ట్రక్షన్ రాతితో మాత్రమే జరిగింది. ఈ టెంపుల్ లోపల మెయిన్ గా వీరభద్ర స్వామిని అలాగే దుర్గాదేవిని పూజిస్తారనమాట. ఈ టెంపుల్ ని కట్టిన కొండ మీద ఆ రాయి వచ్చేసి తాబేల్ షేప్ లో ఉంటుందంట. టెంపుల్ లోపల తులసి కోట కూడా కట్టారు. ఇది కూడా చాలా పెద్దగా ఉంటుంది. టెంపుల్ రూఫ్ కి మన హిస్టరీని పెయింటింగ్ గా వేశారు. ఇది నేను కెమెరాలో సరిగా చూపించలేకపోతున్నాను, బట్ చూడడానికి చాలా బాగుంది. ఇక్కడ మనందరికీ తెలిసిన ఫేమస్ వేలాడే పిల్లర్ అయితే ఉంది. అంటే ఈ పిల్లర్ వచ్చేసి భూమి మీద కాకుండా గాల్లో వేలాడుతూ ఉన్నట్టు ఉంటుందన్నమాట. అందరూ దీన్ని టెస్ట్ అయితే చేస్తున్నారు. అండ్ ఇంకొక విషయం ఏం చెప్పాలి అంటే, ఈ పిల్లర్ ని ఇలాగే ఎందుకు కన్స్ట్రక్షన్ చేశారు అని అంటే, ఇక్కడ టెంపుల్లో ఉన్న పిల్లర్స్ ఏదైనా ఇష్యూ వచ్చి పడిపోయే స్టేజ్ వస్తే ఈ పిల్లర్ అనేది నేలకు తాకి మిగతా వాటినన్నిటిని ప్రొటెక్ట్ చేస్తుంది అని చెప్పారు. టెంపుల్ లోపల దర్శనం చేసుకుని బయటికి వస్తే మనం నాగలింగం దగ్గరికి వెళ్ళొచ్చు. సో ఈ నాగలింగం స్టోరీ ఏంటనేది నేను మీకు చెప్తాను. నాగలింగం స్టోరీ ఏంటంటే, ఇక్కడ ఈ గుడిని కన్స్ట్రక్ట్ చేయడానికి వచ్చిన శిల్పులందరికీ వాళ్ళ అమ్మ వంట చేసి పెట్టేదన్నమాట. సో ఒక రోజు శిల్పులందరూ వెళ్ళి ఫుడ్ టైంలో వంట అయిందా అని అడిగితే ఇంకా కుక్ చేస్తున్నట్టు ఆమె చెప్పింది. సో ఆ టైం పీరియడ్ ఉంటుంది కదా, కుక్ చేయడానికి టైం పడుతుందని చెప్పేసి విత్ ఇన్ 2.5 hours లో ఈ నాగలింగాన్ని వాళ్ళు చెక్ చేశారనమాట. నేను చెప్పిన నాగలింగం వచ్చేసి ఇదే అనమాట. విత్ ఇన్ 2.5 hours లో ఇంత పెద్ద శిల్పాన్ని వాళ్ళు చెక్కేశారు. సో ఇది దీని స్పెషాలిటీ. ఇంతకు ముందు మీకు ఇక్కడ గేట్ లా కనిపిస్తుంది కదా, ఇలా అంతా ఏం లేదనమాట. ప్రెసెంట్ ఈ కట్ట మీదకి ఎవరిని ఎక్కనివ్వట్లేదు. ఈ నాగలింగం వెనకాల మనకు కళ్యాణ మండపం ఉంటుంది. సో ఆ కళ్యాణ మండపం అనేది మిడిల్ లోనే ఆగిపోయింది కన్స్ట్రక్షన్. ఎందుకంటే చెప్పాను కదా, విరూపన్ అనే అతను రాజు పర్మిషన్ లేకుండా ఈ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం వల్ల అతనికి పనిష్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆయన రాజు దగ్గర పనిష్మెంట్ తీసుకోకుండా తనంతనే పనిష్మెంట్ చేసుకుని తన కళ్ళను తీసి ఇక్కడున్న గోడకైతే విసిరేశాడు. సో ఆయన విసిరినప్పుడు అది బ్లడ్ శాంపిల్స్ ఉంటాయి కదా, అవి ఇప్పటికి కూడా ఇక్కడ అలానే ఉన్నాయి. 1900s లో ఇది బ్లడ్ శాంపులా కాదా అని చెప్పేసి టెస్ట్ చేస్తే సైంటిఫికలీ అది బ్లడ్ శాంపుల్ అని చెప్పేసి ప్రూవ్ కూడా అయింది. సో మీరు ఇప్పుడు వెళ్ళినప్పుడు కూడా ఈ బ్లడ్ శాంపిల్స్ అయితే చూడొచ్చు. ఇది వచ్చేసి నాగలింగం కి సైడ్ లో ఉంటుంది. నాగలింగం వెనకున్న ఈ కళ్యాణ మండపం ఏంటంటే, కైలాసంలో శివపార్వతుల వివాహం అనేది ఎలా జరుగుతోంది అని చెప్పేసి దాన్ని చూపించడానికి ఇక్కడ మనకి కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేశారు. బట్ అది విరూపన్ కళ్ళు పోవడం వల్ల మధ్యలోనే ఆపేయడం జరిగింది. మనం ఏ పని చేసినా ఫస్ట్ వినాయకుడికి పూజ చేసుకుని మిగతా పని స్టార్ట్ చేస్తాం కదా, సో అలానే ఇక్కడ కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, వినాయకుడి విగ్రహాన్ని ఫస్ట్ చెక్కారనమాట. తర్వాత మిగిలిన కన్స్ట్రక్షన్ ని స్టార్ట్ చేశారు. సో ఇది గుడి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన ప్లేస్. అండ్ మీకు ఇక్కడ కన్స్ట్రక్షన్ మొత్తం కనిపిస్తుంది కదా, ఇది ఎందుకు అనంటే ఇక్కడికి ఎవరైనా యాత్రికులు వస్తే వాళ్లకు ఉండడానికి ప్లేస్ అన్నమాట. ఒక యాత్రి సదన్ లాగా ఈ కన్స్ట్రక్షన్ అయితే జరిగింది. అండ్ ఈ లింగం వచ్చేసి తాండవేశ్వర లింగం అన్నమాట. అండ్ ఇక్కడ మీకు 2 మంటపాలు కనిపిస్తాయి. దీన్ని చోళరాజు కన్స్ట్రక్షన్ చేశారు. ఈ మండపాల్లో ఏంటంటే శివరాత్రి రోజు చండీ యాగం అని చెప్పేసి 2 రోజులు ఇక్కడ యాగం అయితే చేస్తారు. అలాగే ఉగాది రోజు పురోహితులందరూ కలిసి కూర్చొని మనకు కొత్త సంవత్సరానికి పంచాంగాన్ని అయితే చదువుతారనమాట. సో ఇది ఇప్పటికీ ఇక్కడ ఆచారంగా నడుస్తూ ఉంది. ఈ మండపాలకి ఆపోజిట్ లోనే మనకు కళ్యాణ మండపానికి ఎంట్రీ లాగా స్టెప్స్ అయితే ఉంటాయి. ఈ టెంపుల్ లోపల మనకు ఒక ఇంపార్టెంట్ థింగ్ ఇంకొకటి ఏంటి అనంటే సీతమ్మ వారి పాదం అన్నమాట.
రావణాసురుడు సీతమ్మ వారిని తీసుకుని శ్రీలంకకి వెళ్లే రూట్లో ఈ ప్లేస్ లో జటాయు పక్షి వచ్చేసి ఆయనతో ఫైట్ చేస్తుందన్నమాట. అప్పుడు జటాయు పక్షి రెక్క తెగిపోయి ఇక్కడ పడిపోతే సీతమ్మ వారు వచ్చేసి ఆ పక్షికి ఆశీర్వదిస్తుంది అనమాట. అప్పుడు సీతమ్మ వారి పాదం వచ్చేసి ఇక్కడ పడింది. ఆ పాదంలో 24/7 వాటర్ అయితే వస్తూ ఉంటాయి అన్నమాట. ఎందుకు వాటర్ అనంటే ఆ పక్షి రాముడు వచ్చేంత వరకు కూడా ఈ పాదంలో వాటర్ తాగుతూ ఉంది అని చెప్పేసి ఇక్కడ గైడ్ అయితే చెప్పాడు. రాముడు ఇక్కడికి వచ్చిన తర్వాత పక్షి సీతమ్మ వారి గురించి రాముడికి చెప్తుంది అనమాట. అప్పుడు రాముడు లయా పక్షి అని చెప్పేసి ఇక్కడ పక్షిని అంటాడు. సో దానివల్ల ఆ పేరు లేపాక్షిగా మారిందంట. అందరూ ఈ పాదంలో ఉన్న వాటర్ ని తీసుకుని తల మీద అయితే చల్లుకుంటున్నారు. ఈ సీతమ్మ వారి పాదం ఉన్న దగ్గరే మనకు ఆంజనేయ స్వామి ఐడల్ కూడా ఉంటుంది. ఆయన్ని క్షేత్రపాలకుడు అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ. ఈ టెంపుల్ లోపల హిస్టరీ అయితే ఇది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీకు టెంపుల్ బయట డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉంటుంది, అలానే టాయిలెట్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. సో మీరు ఇది యూజ్ చేసుకోవచ్చు. టెంపుల్ లో దర్శనం అయిపోయిన తర్వాత ఇలా టెంపుల్ ముందున్న పార్క్ దగ్గర నుంచి మీరు బ్యాక్ సైడ్ కి వెళ్ళిపోతే మీరు డైరెక్ట్ గా పార్కింగ్ లొకేషన్ కి వెళ్ళిపోవచ్చు. టెంపుల్ బయట కూడా చాలా పీస్ఫుల్ గా ఉంది. చెప్పాను కదా, బెంచెస్ కూడా అన్ని అవైలబుల్ ఉన్నాయి. సో మీరు కావాల్సినంత టైం అయితే ఇక్కడ స్పెండ్ చేయొచ్చు. ఈ ప్లేస్ కి దగ్గరలో ఉన్న వాళ్ళైతే వీకెండ్ లో మంచి డెస్టినేషన్ అనే చెప్పాలి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం కూడా నేను మీకు చెప్పాలి. అదేంటంటే మనకు టెంపుల్ లోపల నాగలింగం ఉంది కదా, అంటే సర్పాలతో ఒక లింగాన్ని అయితే వాళ్ళు చెక్కారు. కాకపోతే ప్రతి శివలింగం ముందర నంది అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ కూడా నంది ఉండాలి కాబట్టి అది టెంపుల్ లోపల లేదు కాబట్టి ఊరికి బయట ఒక నంది విగ్రహాన్ని అయితే చెక్కారు. ఈ నంది విగ్రహాన్ని మొత్తాన్ని ఓన్లీ ఒక్క రాయితో మాత్రమే చెక్కారంట. దీన్ని ఏకశిలా లేపాక్షి నంది అంటారు. ఇది వచ్చేసి ఇండియాలోనే అన్నిటికంటే పెద్ద నంది విగ్రహం అంట. ఈ నంది విగ్రహం తర్వాత సెకండ్ ప్లేస్ లో నంది విగ్రహం వచ్చేసి తంజావూరులో ఉంది. మూడో ప్లేస్ లో మైసూర్లోని చాముండి నంది అన్నమాట. ఫోర్త్ ప్లేస్ వచ్చేసి బసవన్ గుడి అని చెప్పేసి బెంగళూరులో ఉంది. మీకు ఛాన్స్ ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయడానికి ట్రై చేయండి. ఈ లేపాక్షి నంది విగ్రహం ఉండే దగ్గరే మనకు చిన్న కలువ పూలు ఉండే ఒక చిన్న లేక్ అయితే ఉంటుంది. అక్కడ కూడా మంచి టైం మనం స్పెండ్ చేయొచ్చు. ఈ నంది విగ్రహం దగ్గరే మనకు జటాయు స్టాచ్యూ కూడా ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లేపాక్షి, దీని హిస్టరీ అండ్ ఇక్కడ మనం చూడాల్సిన ప్లేసెస్, ఇక్కడ స్పెషాలిటీ అన్ని కూడా. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో ఇదే ఛానల్లో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.